సిఎస్ఆర్ ఫండ్స్ కానీ అన్ని రకాల ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ సమాజం కోసము దాదాపు 100 కోట్లకు పైగా ఖర్చు చేయడం జరిగింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇంతకుముందు సీజన్ చెప్పినట్టు రాజకీయాలకు ఖచ్చితంగా కలిసి ముందుకు ప్రయత్నం చేయడమే మా అందరికి బాధ్యత. ఇప్పటికైతే మా గౌరవ ఎమ్మెల్యేలు నేనైతే అందరం కలిసి ఉన్నాం. సరే ఒక్కరిద్దరు పోతారు, ఇటు దాదాపు పోతారు, దాదాపుని యథాజా ప్రజాపద అయ్యేటుంటే వాళ్ళని ఉంటారు. కాబట్టి దాదాపు దాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, రావడం ఇష్టపడతాం అంతే. ఎందుకంటే ఇంట్లో కలెక్టర్ చెప్పిన సార్ ఫస్ట్ టైం పిలిచి సార్ ఇంత ఈ కలెక్టరేట్కి 5 సంవత్సరాలు ఎప్పుడు రాలేదు నేను. ఇప్పుడు నేను కలెక్టరేట్ చెప్పకుండా వస్తే కలెక్టర్ అవుట్ చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు, బడి దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తారు. గతంలో ఎప్పుడు కలెక్టర్ నేను ఏ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఈయన ఒక్కసారి కలిసి అడిగాను, ఒక ఇక్కడ మీ ఎమ్మెల్యే ఒకసారి కలిసి అడిగాడు, అన్న ఒక్కసారి మన ఇద్దరు కలిసి ఒక ప్రోగ్రామ్ పెట్టాలన్నట్టు ఏం మ్యూజిక్ అని పెడదాం అని చెప్పినా. అన్న ఏం పెడదాం, నీ ఆలోచన మంచి లేనప్పుడు ఏం పెడతాం? యాక్టింగ్ చేయడం కాదు కదా, నిజంగా లోపల ఆలోచన ఉండాలి. మంచి ఆలోచన, సమాజానికి మనం గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలి, మనం గెలిపించిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు మాట్లాడాలి, ఎన్నికల తర్వాత రాజకీయాలు మాట్లాడద్దు అని చెప్పి ఒక మంచి ఆలోచన లోపల ఉంటే లోపలంతా విషయం చెప్పుకొని బయటికి ఏం తెలియనట్టు యాక్టింగ్ చేస్తే దాన్ని ప్రజలు హర్షించారు దాన్ని. కాబట్టి అంతకుముందు నన్ను ఒక కార్యక్రమంలో పోదురు, ఒక ప్రారంభోత్సవంలో పోదురు, ఒక కలెక్టర్ సమావేశంలో పోదురు, పిలిస్తే కదా అవుటే ఆ కలెక్టర్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, సంవత్సరాలకు ఎప్పుడు చేస్తారు, ఇప్పుడు కలెక్టర్ చేస్తూ ఉంటారు. ఒక్కరిని గుర్తుంచుకోండి, ఒక గౌరవ అటెండర్ ఒక ఎంపీ కావచ్చు, ఎలక్షన్ లో పోటీ చేసి ఎంపీ కావచ్చు, కానీ ఒక ఎంపీ ఒక అటెండర్ కాలేడు. గుర్తుంచుకోండి, ఒక ఎంపీ నాకు అటెండర్ ఉద్యోగం రాదు, ఇప్పుడు వస్తుందా? ఎంత కష్టపడి అటెండర్ ఉద్యోగం రావాలి, నాకు రాదు. కానీ ఒక అటెండర్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎంపీ కావచ్చు. అది ఉద్యోగం యొక్క గొప్పతనం, అది ఉద్యోగం యొక్క గొప్పతనం అది. కాబట్టి అటువంటి అధికారులను పట్టుకొని సన్నాసులని అందరినీ వక్ర భాష చెప్తుంటే ఒకటే సార్ మీకు చెప్పేది ఒకటే, మీరు ధైర్యంగా పనిచేయండి.